హాయ్ స్టూడెంట్స్, మీరందరూ సీరియస్గా సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ ఆర్ ఫైనల్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారని చెప్పి నాకు తెలుసండి. సో ఈ మూమెంట్లో మిమ్మల్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ షార్ట్ వీడియో అండి. సో కొంతమంది స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చదివిచ్చే స్టేజ్లో ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాగా అటు మీ స్టడీస్ కంటిన్యూ అయ్యే విధంగా, సో మాస్టర్ మైండ్స్కి రిక్వైర్మెంట్ ఉండేటువంటి కొంతమంది సపోర్టింగ్ ఫ్యాకల్టీ రోల్స్, సో వీళ్ళిద్దరికీ కూడా అంటే ఆర్గనైజేషన్కి యూజ్ అయ్యే విధంగా, స్టూడెంట్గా మీకు యూజ్ అయ్యే విధంగా కొన్ని ఆపర్చునిటీస్, కొన్ని జాబ్ రోల్స్ ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాయండి. దాని గురించి మీకు ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వీడియో అండి. యాక్చువల్గా నేను ఇది 9th ఎడిషన్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని చేస్తున్నానండి. బట్ ఫ్యూచర్లో డాక్యుమెంట్ అప్డేట్ అవ్వచ్చు, బట్ వీడియో అయితే మాత్రం ఇదే ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను వీడియోలో చెప్పేదానికి మీ చేతిలో మీకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్కి ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే కనుక డాక్యుమెంట్లో ఏం చెప్పామో అది ఫాలో అవ్వండి. సో ఈ వీడియో చూసే ముందే మీకు ఈ డాక్యుమెంట్ చేతికి వచ్చేలా మీరు చూసుకోండి. ఒకవేళ మా స్టాఫ్ ప్రొవైడ్ చేయకపోతే అడగండి. అన్నిటికంటే ఫస్ట్, మా ఆర్గనైజేషన్లో సపోర్టింగ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయండి. సిఏ ఆర్ సిఎంఏ ఆర్ సిఎస్ ఇంటర్ కానీ ఫైనల్ కానీ పర్ష్యూ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ పొజిషన్స్ ఓపెన్గా ఉంటాయండి. అన్నిటికంటే ఫస్ట్, మీలో ఎవరైనా సరే ఫ్రీలాన్స్ వాల్యూషనర్గా ఇక్కడ అప్లై చేయొచ్చు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. మీరు మా ఆర్గనైజేషన్కి రావాల్సిన అవసరం లేదు. వచ్చి మీరు పేపర్స్ తీసుకొని వెళ్ళి వాల్యుయేషన్ చేసి మళ్ళీ మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సిఏ ఆర్ సిఎంఏ ఆర్ సిఎస్ ఇంటర్ కానీ ఫైనల్ కానీ చదువుతున్న స్టూడెంట్స్, ఒక గ్రూప్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్, బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చండి. డోంట్ వరీ, మీకు మొత్తం ట్రైనింగ్ ఇస్తాం, మీకు పక్కాగా సజెస్టెడ్ ఆన్సర్స్ ఇస్తాం. దాన్ని బేస్ చేసుకొని మీరు వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ మీరు ఒక గ్రూపే క్వాలిఫై అయి ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఫౌండేషన్ లెవెల్ వాల్యుయేషనర్స్గా యూజ్ చేసుకుంటాం. లేదా మీరు సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయ్యారు, ఆర్టికల్షిప్ కూడా చేస్తున్నారు, అప్పుడు మిమ్మల్ని సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ లెవెల్కి యూజ్ చేసుకుంటాం. ఫైనల్ లెవెల్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిపోయారు, అప్పుడు ఫైనల్ లెవెల్ వాల్యుయేషనర్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ లెవెల్ ఒక గ్రూపే క్వాలిఫై అయ్యారు, సో అప్పుడు సిఎంఏ ఫైనల్కి వాల్యుయేషనర్స్గా తీసుకోవడం, లేకపోతే సిఎంఏ ఆర్ సిఏ ఇంటర్కి వాల్యుయేషనర్స్గా తీసుకోవడం. మీ క్వాలిఫికేషన్ని బట్టి మీకు ఏ కోర్స్ అయితే వాల్యుయేషన్ చేయగలరో అది మేము అలాట్ చేయడం జరుగుతుందండి. సో ఇన్ దిస్ కేస్ మీరు 3000 నుంచి 5000 వరకు పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, కొంతమంది సిఏ ఫైనల్ క్వాలిఫై అయిపోయి ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా ప్రాక్టీస్లో అంత ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డైలీ, సార్ నేను ఒక 4 అవర్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తాను, 5 అవర్స్ వచ్చి వర్క్ చేస్తాను అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఎస్ అండి, యు ఆర్ వెల్కమ్. సో మీ చేత మేము ఎలాంటి వర్క్ చేయిస్తామంటే సిఏ ఫైనల్ లెవెల్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయించడం, అలాంటి వర్క్స్ అని మేము చేయించుకోవడం జరుగుతుంది. కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి వర్క్ చేయొచ్చండి. సో ఈవెన్ ఒక 3 మంత్స్కి మేము అసోసియేట్ అవుతాం అనే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు సిఎంఏ ఫైనల్ క్వాలిఫై అయిపోయి ఉంటారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సిఏ ఫైనల్ కూడా అయిన తర్వాత నేను జాబ్కి వెళ్తాను. ఈ 2-3 మంత్స్ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా జాబ్ చేద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేయొచ్చు. ఈవెన్ జస్ట్ 3 మంత్స్ కూడా మాతో మీరు అసోసియేట్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు మీరు రెజ్యూమే పంపండి, శాలరీ డీటెయిల్స్ అవన్నీ కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫైనల్లో ఒక గ్రూప్ అంటే సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ జస్ట్ ఒక గ్రూప్ కనుక మీరు క్లియర్ చేసేసి ఉంటే అప్పుడు ఈ డెసిగ్నేషన్ ఇస్తామండి. మినిమం 20,000 పర్ మంత్ ప్లస్ అదర్ బెనిఫిట్స్ ఇస్తాం. నెక్స్ట్, ఇంటర్ లెవెల్ సీనియర్ సపోర్టింగ్ ఫ్యాకల్టీ అంటే ఇంటర్ లెవెల్ బోత్ గ్రూప్స్ అయిపోయింది, ఫైనల్ అటెంప్ట్ కూడా చేశారు. సో అప్పుడు మీకు 18,000 ప్లస్ అదర్ బెనిఫిట్స్ ఇస్తాం. ఇంటర్ లెవెల్ సపోర్టింగ్ ఫ్యాకల్టీ అంటే ఇంటర్ బోత్ గ్రూప్స్ కంప్లీట్ అయిపోతే కనుక 16,000 ప్లస్ అదర్ బెనిఫిట్స్ ఇస్తాం. సో ఇంటర్ లెవెల్ సీనియర్ ట్యూటర్ అంటే ఇంటర్ లెవెల్లో ఒక గ్రూప్ కనుక క్వాలిఫై అయిపోతే 14,000 పర్ మంత్ ప్లస్ అదర్ బెనిఫిట్స్ ఇస్తాం. ఇంటర్ లెవెల్లో ఏ గ్రూపు క్వాలిఫై అవ్వకపోతే అప్పుడు మేము ఇంటర్ లెవెల్ ట్యూటర్ అంటాం. జనరల్గా వీళ్ళని మేము మెటీరియల్ ప్రిపరేషన్కి హెల్ప్ తీసుకుంటాం. సో 12,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది, అదర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏదన్నా లాంగ్ టర్మ్ అసోసియేషన్ మాతో వర్క్ చేయాలి అని అనుకుంటే
సో మీరు బీకామ్ ఆర్ ఎంకామ్ గనక క్వాలిఫై అయితే, అంటే సిఏసిఎంఎల్ ఎటువంటి క్వాలిఫికేషన్ మీకు లేదు, బట్ బీకామ్ ఆర్ ఎంకామ్ గనక క్వాలిఫై అయి ఉంటే మిమ్మల్ని అకాడమిక్ అసిస్టెంట్స్గా తీసుకుంటాం. గ్రాడ్యువల్గా మిమ్మల్ని ఫ్యాకల్టీగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. అప్పుడు 15,000 పర్ మంత్ వరకు కూడా పే చేస్తాం. అదర్ బెనిఫిట్స్ కూడా ఇస్తాం. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే మీరు మాకు రికమెండ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు మేము ఆడిట్ ఫర్మ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు సిఏ ఇంటర్ ఆర్టికల్షిప్ కూడా అయిపోయింది, ఇంకా ఒక గ్రూప్ క్లియర్ అవ్వని వాళ్ళు ఉంటారు. సో కొంతమంది ఇంకా సిఏ ఫైనల్ అటెంప్ట్స్ రాస్తున్నారు, క్వాలిఫై అవ్వట్లేదు. అలాంటి వాళ్ళు ఒక ఆడిట్ ఫర్మ్లోకి వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వచ్చండి. ఆడిట్ అసిస్టెంట్ అంటారు, లేదా మీరు కార్పొరేట్లో కూడా జాబ్ చేయొచ్చండి. సో మరి అక్కడ జాబ్ చేయడానికి ఇక్కడ సపోర్టింగ్ ఫ్యాకల్టీగా జాబ్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మేము మీకు ఇందాక చెప్పాను, పైన చెప్పిన శాలరీ కాకుండా అదర్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పాను. ఏంటి అదర్ బెనిఫిట్స్? ఇక్కడ మీరు సపోర్టింగ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తే మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ చాలా నామినల్ ఫీజ్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ 2,500 to 3,000 మేము ఛార్జ్ చేస్తాం. సో మీరు వర్క్ చేయాల్సింది, అంటే ఇప్పుడు మీరు హాఫ్ డే మాతో జాయిన్ అయ్యారనుకోండి, మీరు వర్క్ చేయాల్సింది 4.5 to 5 hours అంతే. రిమైనింగ్ హాఫ్ డే మిమ్మల్ని కూర్చోబెట్టి మేమే చదివిస్తాం. ఎవరితో? మన దగ్గర స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూర్చొని మీరు చదువుకుంటారు. చదువుకొని వాళ్ళతో పాటు సో వీక్లీ 2 times మీరు ఎగ్జామ్స్ రాస్తారు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీకు స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్కి ఫ్రీగా అడ్మిషన్ ఇస్తాం. మరి ఆ అమౌంట్ కూడా మీరు కన్సిడర్ చేసుకుంటే అది ఎంత పెద్ద బెనిఫిటో మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అందుకనే డోంట్ జస్ట్ గో బై శాలరీ అలోన్. సో వన్స్ మీరు జాబ్కి వెళ్ళారా, ఇక మీరు కంప్లీట్గా డీవియేట్ అయిపోతారండి, ఇక చదువుకోవడం కుదరదు. సో ఇక్కడ ఈ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, సో జాబ్కి వెళ్ళి ఇక చదువుకోవడం కుదరట్లేదని తెలిసి ఇక్కడికి స్టడీ అవర్స్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఆర్టికల్షిప్ మీరు చేశారు, అప్పట్లో ఎంత వర్క్ మీకు ఉండేదో ఒకసారి గుర్తెచ్చుకోండి. సో ఇక్కడ అలాంటివి ఏవి ఉండవండి. ఎవ్రీడే మీకు ఫిక్స్డ్ టైమింగ్స్లో డ్యూటీ ఉంటాయి, 4.5 to 5 hours. సార్ ఓవర్ టైం ఏమీ ఓవర్ టైమ్స్ ఉండవండి. సార్ నా డ్యూటీ టైం అయిపోయింది వెళ్ళిపోవడమే, ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఆపరండి. సో ఇక్కడ ఓవర్ టైమ్స్, నైట్ షిఫ్ట్స్ అలాంటివి ఏవి ఉండవండి. అంటే మీ స్టడీస్ చాలా ప్రాపర్గా సిస్టమేటిక్గా జరుగుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఏదైతే చదువుతున్నారో మీరు చేసే వర్క్ కూడా అదే కదండి. దీనివల్ల మీరు సబ్జెక్ట్ టచ్లో ఉంటారు, ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు, చాలా త్వరగా క్వాలిఫై అవ్వగలుగుతారు. అదే మీరు ఇప్పుడు ఒక కార్పొరేట్ జాబో ఆడిట్ జాబో వెళ్ళారనుకోండి, మీరు చదువుతున్న దానికి ఆడిట్కి అసలు సంబంధం లేదు కదండి. సో అప్పుడు మీకు మీ క్వాలిఫికేషన్ డిలే అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం సిఏ ఎంటర్ రాస్తున్నారు, ఆర్టికల్షిప్కి వెళ్ళాలి, వాళ్ళని నేను ఆపదలుచుకోలేదండి. బట్ రిపీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోండి. సో కొంతమంది ఫస్ట్ టైమర్స్ ఉంటారు, వాళ్ళకి ఇంట్లో ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి. ఆర్టికల్షిప్కి వెళ్తే ఇంత స్టైఫండ్ మీకు ఇవ్వరు కదండి. సో ఇక్కడ మీకు ఇంత స్టైఫండ్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ సిఎంఏ ఇంటర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు 1 year పాటు ఆర్టికల్షిప్ చేయాల్సి ఉంటుంది. అదేదో ఇక్కడ మీరు చేస్తే ఈ అకాడమిక్ వర్క్ మీరు నేర్చుకోవచ్చు. సో మా దగ్గర మీరు సపోర్టింగ్ ఫ్యాకల్టీగా చేస్తే కనుక ఫస్ట్ డే నుంచి మీరు సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వచ్చు. హాఫ్ డే ప్రిపరేషన్, హాఫ్ డే మాకు మీరు వర్క్ చేస్తారు. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ మా దగ్గర జాబ్ చేస్తూ చదువుకొని క్వాలిఫై అయ్యి లైఫ్లో మంచి పొజిషన్లో ఉన్నారండి. బట్ మీరు కనుక జాబ్కి వెళ్ళినా ఆడిట్ ఫర్మ్కి వెళ్ళినా లాస్ట్ ఒక 1 month అలా లీవ్స్ ఇస్తారు. అవి ఎలాగో మీరు సరిపోవు, ఫెయిల్యూర్ లీడ్స్ టు ఫెయిల్యూర్. మీకు తెలుసు, మీరు ఆడిట్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో మీకు ఒక చోట నుంచి ఇంకో చోటకి తిరగడానికి చాలా టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఇక్కడ అలాంటిది ఏం లేదండి, ఒక సింగిల్ క్యాంపస్ అంతే, ఆటోమేటిక్గా మీకు టైం చాలా సేవ్ అవుతుంది. సో మీకు ఎగ్జామ్స్ రాయడానికి లీవ్స్ ఇస్తాము, దానికి ముందు కొన్ని రోజులు ప్రిపరేషన్ లీవ్స్ ఇస్తాము, ప్లస్ డిగ్రీ ఎగ్జామ్స్ రాయడానికి లీవ్స్ ఇస్తాము. వెరస్ మీరు బయట జాయిన్ అయితే అలాంటివి ఏవి ఉండవు. ఎస్పెషల్లీ నేను ఎవరినైనా సరే ఏం రికమెండ్ చేస్తానంటే హాఫ్ డేనే మాస్టర్ మైండ్స్లో జాబ్ జాయిన్ అవ్వండి. హాఫ్ డే మీరు కంఫర్టబుల్గా చదువుకోండి, వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. అది ఐడియల్ అని చెప్పి నా అభిప్రాయం అండి. అది కూడా day 1 నుంచి చదువుకోండి. సో ఇప్పటి వరకు ఎవరు ఇమాజిన్ చేయనటువంటి ఒక బెనిఫిట్ ఇవ్వబోతున్నామండి. మీ అందరికీ తెలుసు మాస్టర్ మైండ్స్లో రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉంటాయని. అవి మీకు కన్సెషనల్ ఫీజ్కి అంటే హ్యూజ్ డిస్కౌంట్తో మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. మీకు నచ్చిన సబ్జెక్ట్స్, మీకు నచ్చిన కోర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు సార్, నేను ఆర్టికల్షిప్ కూడా మాస్టర్ మైండ్స్ దగ్గరే చేయాలనుకుంటున్నాను, మా దగ్గర ఆడిట్ ఫర్మ్ కూడా ఉందండి, మీకు కావాలంటే దాంట్లో ఆర్టికల్షిప్ కూడా ఇస్తాం. కాకపోతే సో ఇక్కడ ఎన్ని అవర్స్ మీరు మాతో వర్క్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాఫ్ డేనే సిఏ ఫైనల్ ఆర్ సిఎంఏ ఫైనల్ క్వాలిఫై అయిన వాళ్ళు ఓన్లీ నేను 4 hours వస్తాను సార్, ఎస్ తీసుకుంటాం. అప్పుడు పే కూడా ప్రపోర్షనేట్గా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదండి. ఏమంటామంటే 4.5
ఆర్ 5 అవర్స్ ఏదైతే ఫిక్స్డ్ డ్యూటీ ఉందో అది చేయాలి. వేరస్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటంటే ఈవెన్ 4 అవర్స్ మా దగ్గరకు వచ్చి వర్క్ చేస్తానా కూడా ఇస్తాం. లేదు సార్ నేను 3 అవర్సే వస్తాను, అది కూడా అలౌ చేస్తామండి. మిగతా వాళ్ళకి మాత్రం అలా అలౌ చేయలేము. 4.5 కానీ 5 కానీ ఉంటుంది డిపెండింగ్ ఆన్ దర్ క్వాలిఫికేషన్. ఈ పైన మేము ఏదైతే పే చెప్పామో సో ఇది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇది యాక్చువల్గా సిఏ క్యాండిడేట్స్ అని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాము. అది చాలా ఫ్యాక్టర్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు టీచింగ్ పట్ల ప్యాషనేట్గా ఉంటే ఎస్, సో ఇక్కడ టీచింగ్ ఆపర్చునిటీస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయండి. సో మీకు ఏ మిగతా సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్తో పోల్చుకున్నా కూడా బెస్ట్ శాలరీ మాస్టర్ మైండ్స్లో మీకు దొరుకుతుంది. అండ్ మా దగ్గర మీరు జాబ్ చేస్తూ మీ సొంత ప్రాక్టీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో తీసుకుంటే కనుక మా దగ్గర వర్క్ చేసే ఫ్యాకల్టీస్లో అంటే సిఏ ఆర్ సిఎంఏ క్వాలిఫై అయ్యి మాతో వర్క్ చేస్తున్న ఫ్యాకల్టీస్లో చాలామంది ఓన్గా ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నారండి ఫ్రీ టైంలో. సో మీరు సిఏ ఆర్ సిఎంఏ ఆర్ సిఎస్ ఫైనల్ క్వాలిఫై అయి ఉంటే కనుక మీకు సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ లెవెల్, సిఎంఏ ఫైనల్ లెవెల్లో మేము క్లాసెస్ మీకు అలాట్ చేయడం జరుగుతుందండి. 8 to 9 lakhs వరకు మీకు పే ప్యాకేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు డ్యూయల్ క్వాలిఫైడ్ అయితే కొంత ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అలానే మీరు ఒక గ్రూప్ క్వాలిఫై అయ్యారు లేదా అపీర్ అయ్యారు సిఏ ఆర్ సిఎంఏ ఆర్ సిఎస్ ఫైనల్లో, అప్పుడు మీకు ఇంటర్ లెవెల్ ఆర్ ఫౌండేషన్ లెవెల్ డిపెండింగ్ ఆన్ యువర్ టీచింగ్ స్కిల్స్ మీకు క్లాసెస్ అలాట్ చేయడం జరుగుతుంది. అప్పుడు 3.5 to 5 lakhs పే ఉంటుందండి. రిమెంబర్ మీరు మా దగ్గర ఫ్యాకల్టీగా జాయిన్ అయితే కనుక సో మ్యాక్సిమం మీకు ఉండేది పర్ డే 6 to 7 hours ఆఫ్ వర్క్ లోడ్ అండి. రిమైనింగ్ టైం మీరు చదువుకోవచ్చు. అదే మా బ్రాంచెస్లో మీరు వర్క్ చేయాలి అని అనుకుంటే ఈవెన్ పార్ట్ టైం కూడా తీసుకుంటామండి. ఓన్లీ హాఫ్ డే కూడా తీసుకుంటాం. గుంటూరులో పార్ట్ టైం తీసుకోము, బట్ బ్రాంచెస్లో తీసుకుంటాం. సో మీరు ఇంటర్ లెవెల్లో ఏదన్నా ఒక గ్రూప్ క్వాలిఫై అయ్యారు లేదా జస్ట్ అపీర్ అయ్యారు, అప్పుడు మిమ్మల్ని మన దగ్గర ఉన్న జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, ఎంఈసీ, సిఈసీ ఫ్యాకల్టీగా తీసుకుంటాం లేదా ఫౌండేషన్ లెవెల్ ఫ్యాకల్టీగా తీసుకుంటాం మీ టీచింగ్ స్కిల్స్, మీ నాలెడ్జ్ని బట్టి. అప్పుడు పే ప్యాకేజ్ వచ్చేటప్పటికి 3 to 4 lakhs ఉంటుందండి. సో ఫౌండేషన్ లెవెల్ అయితే 3.5 to 5 lakhs ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్ అయితే 3 to 4 lakhs ఉంటుందండి. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ ప్యూర్లీ మీరు ఇచ్చే డెమో మీద ఆధారపడి ఉంటుంది. అంటే మిమ్మల్ని డెమో ఇమ్మంటాం, సో డైరెక్టర్స్గా మేము వచ్చి కూర్చుంటాం. సో వన్స్ సెలెక్ట్ అయితే కనుక మీకు ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆ రిక్విజిట్ టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి అని అంటే కనుక మాకు శాలరీ ఇష్యూ కాదండి. కాకపోతే మీకు ఏ సబ్జెక్ట్ అలాట్ చేయాలనేది పూర్తిగా మీరు ఇచ్చే డెమో మీద ఆధారపడి ఉంటుంది. అలానే మీకు ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ప్యాషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సో డిగ్రీ ఆర్ పీజీ ఇంగ్లీష్, సాంస్క్రిట్, అకౌంట్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్లో కనుక చేసి ఉంటే వాళ్ళకు కూడా మీరు చెప్పండి, మన దగ్గర వేకెన్సీస్ ఉంటాయి ఇన్ గుంటూరు యాజ్ వెల్ యాజ్ ఆల్ అవర్ బ్రాంచెస్. సార్ మేము మాస్టర్ మైండ్స్నే ఎందుకు చూస్ చేసుకోవాలి ఒక టీచింగ్ కెరీర్లోకి రాదలుచుకుంటే అని అంటే కనుక దిస్ ఈజ్ ద మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అండి. 22 years అయింది మేము కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి 2002లో. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఇన్ని సంవత్సరాలుగా కూడా చాలా స్టేబుల్గా ఈ ఆర్గనైజేషన్ ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ కరోనా లాంటి సిచ్యువేషన్ని కూడా మేము హ్యాండిల్ చేసాం. జిఎస్టీ అప్పుడు వచ్చినటువంటి ఇష్యూస్, అలానే డిమానిటైజేషన్ వచ్చినప్పుడు ఇష్యూస్ని కూడా మేము హ్యాండిల్ చేయగలిగాం. స్మూత్గా ఈ ఆర్గనైజేషన్ని రన్ చేయగలిగాం. ఈ ఆర్గనైజేషన్లో ఎంత స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ మేము ఫాలో అవుతామంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ కల్లా మేము శాలరీస్ ఇచ్చేస్తామండి. మా ఇన్ని ఇయర్స్ హిస్టరీలో ఎప్పుడూ కూడా మేము శాలరీస్ డిలే చేయలేదు. అండ్ మా రెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 5th లోపల మేము పేమెంట్ కంప్లీట్ చేసేస్తాం. అండ్ మా ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్గా ఎంత డిసిప్లిన్డ్గా రన్ అవుతుందంటే ఒక 10 to 12 months ఈ ఆర్గనైజేషన్ స్మూత్గా నడవడానికి కావాల్సిన అమౌంట్ మొత్తం అంటే మంత్లీ మన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా మేము ఎఫ్డీస్ చేసి రెడీగా ఉంచుతామండి. సో ఏ అన్ఫోర్చునేట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ని డ్రా చేసి మేము ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వచ్చు. సో ఫర్ అస్ ది స్టెబిలిటీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన ఆర్గనైజేషన్లో ఇంటర్మీడియట్ నుంచి ఫైనల్ వరకు మనం డీల్ చేస్తున్నాం, అది మీకు కూడా తెలుసు. సో ఇది ఎస్టాబ్లిష్ చేయడమే 3 chartered accountants ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైట్ నౌ మన దగ్గర సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ క్వాలిఫై అయ్యి మనతో వర్క్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ టీమ్ మోర్ దాన్ 50 members ఉన్నారండి. గుంటూరు అండ్ బ్రాంచెస్తో కలిపి ఒక గుంటూరులోనే మోర్ దాన్ 30 members ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ మనకు ఆల్మోస్ట్ 20,000 అడ్మిషన్స్ ఉంటాయి గుంటూరు అండ్ బ్రాంచెస్ ఆల్ టుగెదర్. అండ్ మీకు ఇక్కడ ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బెస్ట్ స్టూడెంట్స్కి మీరు టీచ్ చేయగలుగుతారు కామర్స్ స్ట్రీమ్లో.
సో ఇప్పటికి మనకి 53 టైమ్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్ని కోర్సెస్లో కలిపి. అండ్ ఇప్పటికీ మోర్ దాన్ 1300 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఆల్ స్టేజెస్ ఆఫ్ సిఎస్ఈఎంఐ కోర్సెస్లో మన స్టూడెంట్స్ అచీవ్ చేయడం జరిగింది. సో ఇవి మనకున్న మేజర్ అచీవ్మెంట్స్ అండి. సార్ మరి అసలు టీచింగ్ కెరీర్కి మేము ఎందుకు రావాలి? కార్పొరేట్ జాబ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా ఆడిట్ ఫర్మ్లో కూడా జాయిన్ అవ్వచ్చు కదా. నథింగ్ రాంగ్ అండి. ఇట్స్ ఆల్ ఇండివిజువల్ చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్పొరేట్ జాబ్సే మీరు తీసుకోండి. సో ఎవ్రీ 3 monthsలో ఒక 1 month మీరు నైట్ అవుట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇంత వర్క్లోడ్ ఉంటుందంటే మార్నింగ్ ఎన్నింటికి వెళ్ళడం అనేది మీ చేతిలో ఉంటుంది, ఎన్నింటికి వస్తారు అది మీ చేతిలో ఉండదు. నైట్ 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, అవన్నీ చాలా కామన్ అండి. సో మీరు ఆడిట్ ఆఫీస్లో జాయిన్ అయినా అది కామనే, కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయినా కూడా అది కామనే. ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనం అకౌంట్స్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లాంగ్ స్టాండింగ్గా ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళు ఈవెన్ 1.5 lakhs per month కూడా ఇక్కడ డ్రా చేస్తున్నారు. బట్ రిమెంబర్, గుంటూరు లాంటి ప్లేస్లో 1.5 lakhs అంటే ఒక బెంగళూరులో అది 2.5 lakhsతో సమానం అండి. అది మర్చిపోవద్దు. రెండు ఒకటి కాదండి. సో ఎందుకంటే గుంటూరులో ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ, మరి బెంగళూరులో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇక్కడ గుంటూరులో నాతో వర్క్ చేస్తూ ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ప్రాక్టీస్ ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్. సో మిగతా జాబ్స్తో పోల్చుకుంటే ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ అ వెరీ రివార్డింగ్ కెరీర్. టార్గెట్స్ ఉండవు, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అండ్ స్ట్రెస్ ఫ్రీ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్, సార్ రేపు మార్నింగ్ నాకు కొంచెం వర్క్ ఉంది, 11 నుంచి టైం టేబుల్ వేయండి. ఎస్, అవర్ పీపుల్ విల్ ఆనర్ ఇట్. సార్ రేపు 5 కల్లా క్లోజ్ చేయండి, నేను ఫ్యామిలీతో కలిసి ఏదైనా మూవీకి వెళ్ళాలి. ఎస్, వీ విల్ ఆనర్ ఇట్. అలా ఫ్లెక్సిబుల్గా టైం టేబుల్ కూడా ఇక్కడ మీకు అలాట్ చేయడం జరుగుతుంది. లేదు సార్, నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ లేదు, నేను ఏదైనా నాన్ టీచింగ్ రోల్స్కి రావచ్చా? ఎస్, రావచ్చు. బట్ కొంచెం ఏజ్ మేము చూస్తాం, అట్లీస్ట్ డిగ్రీ అన్నా క్వాలిఫై అయ్యారో లేదో చూస్తాం. సో డిపెండింగ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, ఏజ్, క్వాలిఫికేషన్ 20,000 నుంచి 40,000 కూడా ఆఫర్ చేస్తామండి. ప్యూర్లీ అకాడమిక్ జాబ్స్. లైక్ సో ఒక బ్రాంచ్కి అకాడమిక్ ప్రిన్సిపల్గా వెళ్ళడం. బట్ బ్రాంచ్కి అకాడమిక్ ప్రిన్సిపల్ అంటే కొంచెం ఏజ్ చూస్తాము అండ్ మ్యారీడో కాదో చూస్తాము. దాన్ని బట్టి అలాంటి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో మాకు ఎగ్జామ్ సెల్ ఇన్ఛార్జ్ ఉంటారు. జనరల్గా సిఏ కోర్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే అక్కడ పెట్టుకుంటాం. సో అలా సిఏ కోర్స్ నాలెడ్జ్ ఉండి, సరే ఇక ఫర్దర్గా నేను స్టడీస్ కంటిన్యూ చేయను, ఐ వాంట్ టు గో ఫర్ ఎ నాన్ టీచింగ్ జాబ్ అని అనుకుంటే అలాంటి అకాడమిక్ రోల్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. సో పైన చెప్పిన ఏ క్యాండిడేట్స్ అయినా ఈ నాన్ టీచింగ్ జాబ్స్ కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చిన డాక్యుమెంట్లోనే మనకున్న అన్ని బ్రాంచెస్లో వేకెన్సీస్ ఉన్నాయని ఇవ్వడం జరిగింది. అండ్ మీరు రెజ్యూమే ఏ మెయిల్ ఐడికి పంపాలి, లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరికి కాల్ చేయాలి అనే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఐ థింక్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్పానని అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి.